ఒక్కసారిగా పైకొచ్చి ఆ రకంగా ఒకటే చాలా అత్యంత నీచమైనటువంటి భాషను వాళ్ళు వాడారు. అత్యంత నీచమైనటువంటి భాష వాళ్ళు వాడినటువంటి భాష. నిజంగా మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆ భాషను సమర్థిస్తారా? ఈ దాడిని సమర్థిస్తారా? మరి ఏం చెప్పాలనుకున్నారు? ఒక బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, 9 సంవత్సరాలు ప్రభుత్వాన్ని పరిపాలించిన వ్యక్తులు రేపు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా పార్టీకి చెందినటువంటి కార్యకర్తల భాష ఇదే విధంగా ఉండిద్దని చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్పాలనుకుంటున్నారు? సరే, ఆ విధంగా వచ్చినటువంటి దాడికి వచ్చినటువంటి వారు లోపలకు వచ్చి ఆఫీసు పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఉద్యోగులు, ఎక్విప్మెంట్ ఇవన్నీ ఉండే దగ్గరికి వచ్చి అవన్నీ ధ్వంసం చేయాలనేటువంటి ప్రయత్నం చేసటం, దాన్ని మన సిబ్బంది నిజంగా చాలా ప్రౌడ్గా చెప్తున్నాను, చాలా గొప్పగా చెప్తున్నాను. వాళ్ళు అది ఆ డోర్ దగ్గర జరుగుతున్నటువంటి దాడి అది. వాళ్ళ 15 మంది ఆ మెట్లు పైనుంచి లోపలికి రావటానికి, పైన ఫస్ట్ ఫ్లోర్లో ధ్వంసం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ డోర్ దగ్గర ఉన్నటువంటి 15 మంది ఎవరైతే అక్కడ ఉన్నటువంటి సైదా గాని, నాగరాజు గాని, అజిత్ గారు గాని, అక్కడ ఉన్నటువంటి శ్రీకాంత్ గాని, ఆడున్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ పైన ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని లోపలికి రానియకుండా ఆ గేట్ ఆపుతా ఉన్నారు. వాళ్ళు ఆ రాడ్లు తీసుకొని లోపలికి వచ్చి ఉద్యోగులని దాడి చేసే ప్రయత్నం, కింద ఉద్యోగులని పగలగొట్టారు, ఉద్యోగుల మీద దాడి చేశారు, 3 గాయాలైన వాళ్ళు. అది అక్కడ ఇప్పుడు అక్కడ ఆ రకంగా ఆపేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ కొట్టేటువంటి ప్రయత్నం, ఆ రకంగా ఆ రాడ్లు తీసుకొచ్చి అద్దాలు కూడా పగలగొట్టి చేసినటువంటి ఇది. ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందండి? ఇంతకంటే హైదరాబాదు నడిబొడ్డున జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 76లో ఫిల్మ్నగర్ క్లబ్కి నియర్ బై ఇక్కడ ఇంత వివిఐపి మూవ్మెంట్ ఉండేటువంటి ఇక్కడికి ఆఫీస్ మీదకి ఈ రకంగా ఒక 15 మంది గూండాలు వచ్చి ఈ రకంగా దాడి చేసి, ఈ రకంగా ధ్వంసం చేసి, ఈ రకంగా పగలగొట్టి, ఈ రకమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడాన్ని ఏమని చూడాలి? బీఆర్ఎస్ పార్టీ ఏమని చూసిద్ది? సిట్టు విచారణలో ఇది ముందుగా మన సిబ్బంది వాళ్ళని ధైర్యంగా నియంత్రించేటువంటి ప్రయత్నం చేయటం. ఎందుకంటే వాళ్ళు కొడుతున్నారు, చంపుతామంటున్నారు, ఆడవాళ్ళని కూడా లేకుండా, మహిళా ఉద్యోగం లేకుండా చాలా అత్యంత నీచమైనటువంటి భాషని వాళ్ళ మీద వాడారు. చంపేస్తాం, పొడిచేస్తాం, అజ్జేస్తాం, ఇజ్జేస్తాం అనేటువంటి భాషను వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడ అని చెప్పి నన్ను టార్గెట్గా నన్ను చంపేస్తామని చెప్పని మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. వీళ్ళు చంపుతాం అంటున్నారు. మీరు నా రక్తపు బొట్టు, ఆఖరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు నేను ప్రశ్నిస్తూనే ఉంటాను. మీరు చంపేటువంటి ప్రయత్నం చేసిన, మీరు చంపినా కూడా నాను ప్రశ్నించటం ఆగదు, నేను ప్రశ్నిస్తాను. మీరు భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి నన్ను లొంగ తీసుకోవాలనో లేకపోతే నా నోరు నొక్కేయాలనో మీరు ఆ ప్రయత్నాలను చెయ్యవద్దు. మీరు అటువంటి ప్రయత్నాలుంటే మానుకోండి. ప్రజాస్వామ్యయుతంగా మీరు ఏది మాట్లాడినా మేము అంగీకరిస్తాము, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాము. కానీ మీరు ఇలాంటి బెదిరింపులకి, ఇలాంటి దాడులు చేసి ఇలాగ చంపేస్తామంటే మాత్రం మేము ప్రాణాలు పోగొట్టుకోవటానికైనా సిద్ధమే కానీ మేము మాత్రం తల వంచము. ఇది మాత్రం గమనించుకోండి. బీఆర్ఎస్ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి చాలా గౌరవంగా నేను విన్నవించుకున్నాను. ఇప్పటి వరకు నా పదంలో కానీ, నేను మాట్లాడినటువంటి భాషలో కానీ ఎక్కడా వాళ్ళ గౌరవాన్ని కూడా నేను తగ్గించలేదు. నేను తగ్గించను, అది నా సంస్కారం కాదు. వాళ్ళ సంస్కారం అది ప్రజలకు అర్థమైంది. నా సంస్కారం అది కాదు. నేను ప్రజల తరపున నేను మాట్లాడాలి, ప్రజల తరపున నేను ప్రశ్నించాలి, ప్రజాస్వామ్యాన్ని నేను కాపాడాలి. నాకంటే ఎక్కువ బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు ఆ రకమైన ప్రయత్నం చేశారు, కానీ నేను ఆ ప్రయత్నాన్ని నేను చెయ్యను. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఇప్పటికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంత పెద్ద ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు మాట్లాడకపోవటం నిజంగా దుర్మార్గమైనటువంటి చర్య. మీరు మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకు ఉంది? నేను ఒక 5 క్వశ్చన్స్ అండి